మేషరాశి. మరి మేషరాశి వారికి ఈ క్రోధనామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? మేషరాశి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రం 1వ పాదం. ఈ 9 పాదాలు కలిగినటువంటిది మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14. అంటే సంపాదించేది 8 రూపాయలు అయితే ఖర్చు 14 రూపాయలు ఉంటుంది. కనుక అధిక ధన వ్యయం కాకుండా ఖర్చులకు దూరంగా ఉండేలాగా ప్రయత్నించాలి. అలాగే రాజపూజ్యం 4, అవమానం 3. మెచ్చుకునేవారు 4 ఉంటే అలాగే తిరస్కరించేవారు 3 ఉంటారు. ఆ విధంగా ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ధనాదాయం బాగుంటుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. ఆశావాద దృక్పథంతో ముందుకు సాగుతారు. విరోధులు ప్రత్యర్థుల నుండి కొంత జాగ్రత్తగా ఉండడం అవసరం. భూ వివాదాలు తొలగుతాయి. నష్టపోయినటువంటి ధనాన్ని తిరిగి పొందుతారు. బంధువులతో సఖ్యతతో మెలగాలి. విరోధం తెచ్చుకోకూడదు. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రయాణ సౌఖ్యాలు కలుగుతాయి. అలాగే సంతానానికి వృద్ధి ఉంటుంది. రాజకీయ నాయకులకు, కళారంగానికి అనుకూల సమయం. వ్యాపారులు ఆశించినటువంటి లాభాలు పొందుతారు. విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణతని సాధిస్తారు. క్రీడాకారులు క్రీడారంగంలో రాణిస్తారు. వ్యవసాయదారులకు పంట లాభసాటిగా ఉంటుంది. తలపెట్టిన పనులు సత్వరమే పూర్తి చేస్తారు. స్త్రీలకు ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరం మేలు కలిగే అవకాశం మెండుగా ఉంటుంది. అన్ని రంగాల వారు కూడా అభివృద్ధిని సాధిస్తారు. ప్రగతి పథంలో ముందుకు సాగుతారు. ఈ మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 9. ముఖ్యంగా అశ్విని నక్షత్రం వారు కార్య సాఫల్యతను సాధిస్తారు. భరణి నక్షత్రం వారు వృత్తి వ్యాపారాలలో చురుగ్గా పాల్గొని చక్కనైనటువంటి అభివృద్ధిని పొందుతారు. కృత్తికా నక్షత్రం వారు నిరుడు సంవత్సరం కన్నా గొప్ప అభివృద్ధిని పొందుతారు. అలాగే ఈ మేషరాశి వారు శివాలయంలో శివుడికి రుద్రాభిషేకం చేయించడం, అలాగే లలిత సహస్రనామ పారాయణం చేసుకోవడం, రాహుకి జపము హోమము చేయించుకోవడం, అలాగే గోవుకి సేవ చేయడం ద్వారా వారి యొక్క ఈతిబాధలు తొలగి వారు అనుకున్నటువంటి అభీష్టములని కూడా శీఘ్రకాలంలో పొందడానికి ఆ యొక్క భగవంతుని అనుగ్రహం తోడ్పడుతుంది. మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా చక్కగా ఉంది. శుభం.